ఎక్కడి రాజకీయం అక్కడే గప్చిప్. ఒక్కసారిగా నిశ్శబ్దం. తెలంగాణ రాజకీయాలలో ప్రశాంతత. మొన్నటిదాకా హాట్గా. కొంతకాలం నిరుద్యోగుల అలజడి. పరీక్ష నిర్వహణతో ఆవహించిన శూన్యత. గ్రూప్ పరీక్షల వాయిదాతో మరింత మాయమైన గందరగోళం. రుణమాఫీతో బీఆర్ఎస్కు మాటలు లేవు. ప్రశ్నించడానికి సమస్యలు లేవు. 5 ఏళ్ల తర్వాత రాజకీయాలలో స్తబ్దత. తెలంగాణలో వాతావరణమే కాదు, రాజకీయాలు కూడా ఒక్కసారిగా చల్లబడ్డాయి. మొన్నటిదాకా వాతావరణం వేడి మీద ఉన్నట్లే రాజకీయ పార్టీలు కూడా వేడి మీద ఉండేవి. కానీ ఒక్కసారిగా వచ్చిన మార్పుకు కారణాలు అనేకం ఉన్నాయి. అయినా ఇలాంటి పరిస్థితులు చాలా అరుదుగా వస్తుంటాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి నిశ్శబ్ద రాజకీయాలు సాగుతుండేవి. కానీ గత 10 ఏళ్ల కాలంలో ఏనాడు ప్రశాంతమైన రాజకీయాలు లేవు. బీఆర్ఎస్ పాలన సాగించినంత కాలంలో కూడా ఏదో ఒక రకమైన వివాదం నిత్యం ఉంటూనే ఉండేది. కానీ కొద్ది రోజులు తెలంగాణ రాజకీయాలు ఇంత ప్రశాంతతను సంతరించుకోవడం అంటే ఒక రకంగా రాష్ట్రం సుహృద్భావమైన పరిస్థితుల్లో ఉందనే అనుకోవాలి. గత వారం రోజుల క్రితం వరకు రాష్ట్రంలో ఏం జరుగుతుందన్నంతగా సోషల్ మీడియా విపరీతమైన ప్రచారాన్ని సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాల మేరకు ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రకటనలు జారీ చేసింది. గత 10 ఏళ్ల కాలంలోనే ఉద్యోగ వాతావరణం తెలంగాణలో మళ్లీ కనిపించింది. కానీ వివాదాలు బాగానే ముసిరేలా చేయాలని చాలామంది చూశారు. పైగా బీఆర్ఎస్ పార్టీ చేయాల్సినంత రాజకీయం చేయాలనే చూసింది. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితులను చాలా బాగా హ్యాండిల్ చేశారనే చెప్పాలి. ఒక దశలో డిఎస్సి వాయిదా పడుతుందన్నంతగా లేనిపోని ప్రచారం సాగించారు. ఉద్యమాల పేరుతో రోడ్డెక్కారు. పిడికెడు మంది లేని ఉద్యమాన్ని సైతం వేలల్లో ఉన్నట్లు చూపించారు. కేవలం కోచింగ్ సెంటర్లో ఉన్న ప్రాంతాలను ఎంచుకొని అక్కడి అభ్యర్థులను రోడ్ల మీదకు తీసుకొచ్చారు. అర్ధరాత్రులు హల్చల్ చేయించారు. చివరికి పోలీసులు లాఠీచార్జీలు చేసేదాకా పురిగొల్పారు. ఈ విషయంలో కోదండరాంను కూడా లాగాలని చూశారు. మరో మాజీ ఐఏఎస్ అధికారి అకునూరి మురళిని కూడా అబాసుపాలు చేయాలని చూశారు. ఒకప్పుడు కోదండరాముడిగా నిరుద్యోగులు భావించిన కోదండరాం ఇప్పుడు కోదండరాం అంటూ నినాదాలు చేయించారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేయించారు. అయినా ఆయన కూడా ఎంతో సంయమనం పాటించారు. రెచ్చగొట్టే రాజకీయాల ఉచ్చులో పడద్దనుకున్నారు. పాలపొంగు లాంటి కృత్రిమ ఉద్యమం చప్పున చల్లారిపోవడం తథ్యమని వారికి తెలుసు. పైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గం కూడా అందరూ ఒక్క మాట మీద నిలబడ్డారు. ఎక్కడా ఏ మంత్రి నోరు జారలేదు. ఎక్కడా బ్యాలెన్స్ తప్పలేదు. అందుకే ఉద్యమం కూడా ముందుకు వెళ్లలేదు. లేకుంటే ఉద్యమం పక్కదారి పట్టేది. ప్రభుత్వం ఇబ్బందుల పాలయ్యేది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎంతో జాగ్రత్తగా ఈ వ్యవహారాన్ని నడిపించారు. డిఎస్సి అభ్యర్థుల వెనక ఎవరున్నారో తెలుసుకుని వారిని నోరు మూయించే ప్రయత్నం చేయించారు. ఉద్యమాన్ని పరీక్షల ద్వారానే ఆపాలని వేసిన ఎత్తుగడ సత్ఫలితాన్నిచ్చింది. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. పరీక్షలకు హాజరయ్యారు. చివరి ప్రయత్నంగా కొంతమంది కోర్టును ఆశ్రయిస్తే అక్కడ కూడా వారికి చుక్కే ఎదురైంది. మొత్తానికి ఒక్కసారిగా డిఎస్సి అభ్యర్థుల ఉద్యమం ఆగడం బీఆర్ఎస్కు ఆశనిపాతంగా మారింది. ఎందుకంటే ఆ పార్టీకి చెందిన వ్యక్తే ముందు ఈ ఉద్యమానికి ఆద్యం పోశారు, శ్రీకారం చుట్టారు. కానీ ఆయన అనుకున్నది సాధించలేకపోవడం కొసమెరుపు. ఢిల్లీ వెళ్ళి ఉద్యమం చేస్తామన్న వాళ్లంతా హైదరాబాద్ గల్లీ కూడా దాటలేదంటే ఉద్యోగార్థులతో ఎలాంటి రాజకీయం చేయాలనుకుంటున్నారో తేలిపోయింది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ ప్రకటన బీఆర్ఎస్ను రాజకీయంగా గందరగోళంలోకి నెట్టేసినంత పనైంది. బీజేపీ కూడా ఒక రకంగా విస్తుపోయిందనే చెప్పాలి. నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ప్రతిపక్షాలు పదే విరుచుకుపడుతున్న సందర్భం చూస్తూనే ఉన్నాం. ప్రతిసారి 600 సరే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతూనే వస్తున్నారు. ప్రతిపక్షాలు ఆయన మాటలను వక్రీకరిస్తూ వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ రుణమాఫీ సాధ్యమయ్యేది కాదంటూ కేసీఆర్ కూడా పార్లమెంట్ ఎన్నికల సమయంలో చెప్పడం, రేవంత్ రెడ్డిని విమర్శించడం మొదలుపెట్టారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాగైనా రుణమాఫీ చేసి తీరాలన్న పట్టుదలతో ఉండడంతో రుణమాఫీకి మార్గం పడిందనే చెప్పాలి. శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఎంతో ప్రధానమైందే ఈ రుణమాఫీ. డిసెంబర్ 3న అధికారంలోకి వస్తాం, రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి 84 సభల్లో చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలల్లోనే పార్లమెంట్లో ఎన్నికలు రావడం వల్ల రుణమాఫీ సాధ్యం కాలేదు. దాంతో పార్లమెంట్ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 నాటికి ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామని ప్రజలకు మరోసారి హామీ ఇచ్చారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ రుణమాఫీ కాదన్నట్లు చెబుతూ వచ్చింది. కానీ బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేయలేని పనిని ఖచ్చితంగా చేసి తీరాలని సీఎం రేవంత్ రెడ్డి బలంగా కోరుకున్నారు. అన్నట్టుగానే ఆగస్టు 15 వరకు పూర్తి చేస్తామన్న మాటకు కట్టుబడి తొలి విడత రుణమాఫీకి శ్రీకారం చుట్టారు. తెలంగాణలో సుమారు 40 లక్షల మందికి పైగా లక్షలోపు రుణాలున్న రైతు కుటుంబాలున్నాయి. వారందరికీ ఏకకాలంలో రుణమాఫీ చేయడం అన్నది గొప్ప కార్యక్రమం. రైతులను రుణముక్తి చేయడం జరిగింది. దీన్ని కూడా రాజకీయం చేయాలని బీఆర్ఎస్ చూసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న జడివానను బీఆర్ఎస్ తట్టుకోలేకపోయింది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి రైతు రుణమాఫీ చేయలేని వాళ్లకు మాట్లాడే అర్హతే లేదని కాంగ్రెస్ ఎదురుదాడి ప్రారంభించింది. పైగా రైతు రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేస్తానని హరీష్ రావు గతంలో ప్రకటించారు. దానికి కట్టుబడి ఉండాలని కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తోంది. దాంతో అటు డిఎస్సి పరీక్షలు మొదలు కావడం, గ్రూప్ పరీక్షలు వాయిదా పడడం అనే 2 పనులను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఒక్కసారి డిఎస్సి వాయిదా వేస్తే అది అక్కడితో ఆగదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాగానే తెలుసు.
అందుకే ఆయన అడుగు వెనక్కి వేయలేదు. చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. ఎందుకంటే ఒక్కసారి ప్రభుత్వం లేనిపోని సమస్యలకు తలొగ్గితే ఇక ఇదే అలవాటు చేసుకుంటారు. ఈ డిఎస్సి ఇంతకాలం తమ సమయం కోల్పోయిన వారికి కొత్త డిఎస్సి త్వరలో వేసి యువతరానికి అవకాశం కల్పిస్తామని చెప్పి వారిలో భరోసాని నింపడంలో ప్రభుత్వం సక్సెస్ అయింది. ప్రభుత్వం మాట విని లక్షలాది మంది పరీక్షలకు సిద్ధమయ్యారు. డిఎస్సి రాస్తున్నారు. ఎక్కడా ఎలాంటి వివాదం కూడా లేకుండా పరీక్షల నిర్వహణతో మరోసారి రాష్ట్ర ప్రభుత్వం తన సత్తాను చాటుకుంది. ఇటు పరీక్షల నిర్వహణ, అటు రుణమాఫీ వంటి వాటితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరొచ్చిందనే చెప్పాలి. కొసమెరుపు ఏమిటంటే ఈ ఉద్యమాలపై బీజేపీ అంటీముట్టనట్లు ఉండడం విచిత్రం. బీజేపీ పెద్దగా ఈ ఉద్యమాలను పట్టించుకోలేదు. రైతు రుణమాఫీపై కూడా పెద్దగా స్పందించలేదు. ఏకకాలంలో రుణమాఫీ అన్నారు. మొత్తం చేయలేదన్న దానిపై బీజేపీ స్పందిస్తుందని అనుకున్నారు. కానీ రుణమాఫీకి మార్గం పడ్డమే చాలు. రైతు సంతోషంగా ఉన్నప్పుడు అనవసరమైన రాజకీయాలు చేయొద్దని బీజేపీ వ్యూహాత్మకమైన మౌనం పాటించింది. బీఆర్ఎస్ పార్టీ తెల్ల మొహం వేసింది.